దేశ రాజకీయ ముఖ చిత్రం మార్చడానికి యువత రాజకీయాల్లోకి రావాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చిలకర రవికుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి రాజకీయ చైతన్య రథయాత్రలు, మేధావులు, ఉన్నత విద్యావంతులు, సంఘ సేవకులు, యువత ప్రజారాజ్యం పార్టీలో చేరేందుకు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కృషి చేస్తుందని వివరించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అలాగే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభివృద్ధిని స్మరించి అవినీతి అక్రమాలకు పోషిస్తున్నారన్నారు. ఇక బీజేపీ మతాలను రెచ్చగొడుతూ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని, ఈ 3 పార్టీలకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా ప్రజారాజ్యం పార్టీ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా యువత నేడు రాజకీయాలను చూసి భయపడుతుందన్నారు. అసహ్యంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేవాభావం కలిగిన యువత ధైర్యంగా రాజకీయాల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్టీ రాష్ట్ర స్టార్ కంపైనర్ ప్రశాంత్ ఐఏఎస్ కూనపురెడ్డి హరిప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను మెచ్చి చాలా మంది పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారన్నారు. 2028 నాటికి పార్టీ బలోపేతం చేసి అవినీతి లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చైతన్య రథయాత్ర నిర్వహించి ప్రజారాజ్యం పార్టీని ఆదరించండి, అవినీతి లేని తెలంగాణ నిర్మించుకోండి అనే నినాదంతో గ్రామ గ్రామానికి వెళ్తామని ఆయన చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో మహిళా నాయకులు విజయరెడ్డి, విజయ్ సింగ్ పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ మంచిర్యాల జిల్లాలోని లక్షడిపేటలో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ ద్వారా యువకులకు ఒక మంచి అవకాశము, రాజకీయ నేతలుగా, ప్రజాప్రతినిధులుగా ముందుకు రావడానికి ఇది సదావకాశము. రాజకీయ నాయకులు ఎదగాలంటే యువతి చేతుల్లో ఉంటున్నది. ఆ యువతను మేము ఆహ్వానిస్తున్నాము. రానున్న స్థానిక సంస్థలలో యువతులకు ఎక్కువ ప్రాధాన్యత కలిగజేసి వాళ్ళను రాజకీయ నిపుణులుగా, రాజకీయ యోగులుగా, రాజకీయ మకుటంగా, రాజకీయ యోధులుగా సంసిద్ధం చేయడమే ఈ పార్టీ యొక్క లక్ష్యం అని తెలియజేస్తూ, ఈ రానున్న స్థానిక సంస్థల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికలకు 4వ స్తంభాలాటలో ఒక మెయిన్ స్తంభంగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ నిలుస్తుందని తెలియజేస్తూ జై తెలంగాణ. ఈ సమయంలో రాష్ట్ర స్టార్ క్యాంపెయిన్ ఐఐఎస్ రిటైర్డ్ శ్రీ కూనపురెడ్డి హరిప్రసాద్ గారు మాట్లాడారు. బస్సులో కొట్టడం చాలా సంతోషం అనిపించింది. నా పేరు హరిప్రసాద్. నేను తెలంగాణ పిఆర్పి అంటే తెలంగాణ ప్రజారాజ్యం పార్టీకి స్టార్ క్యాంపెయినర్. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, విలేకరుల ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, 31 పార్టీలు కాదు 71 పార్టీలు తెలంగాణలో పనిచేస్తాయి. దాంట్లో కాంగ్రెస్ ఒకటి, బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ ఒకటి ప్రజలకు తెలియపరుస్తుంది. మేము నాయకులను ఆహ్వానిస్తున్నాం. నాయకులు ఎవరైనా కూడా ప్రజారాజ్యం పార్టీతో పోటీ చేయొచ్చు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నాయకులు ఇన్వైట్ చేస్తాము. 2 రోజులు ఆదిలాబాద్లో ఉంటాము. అయితే కొత్త నాయకులు ప్రోత్సహించడం ఉద్దేశం ఈ యొక్క పార్టీ లక్ష్యం. సో కాబట్టి ప్రజలందరూ కూడా మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, మంచి పాలన, సుపరిపాలన గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా పరిషత్ స్థాయిలో ఉండాలి. అది తీసుకొచ్చాము ఫస్ట్, తర్వాత మున్సిపాలిటీలు, తర్వాత అసెంబ్లీ, తర్వాత పార్లమెంటు. సో కాబట్టి కింద నుంచి పైకి వెళ్ళే పార్టీ అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇక్కడ నుంచి మున్సిపాలిటీస్, అసెంబ్లీ, పార్లమెంట్కి పోటీ చేసే పరిస్థితి అన్నమాట. సో కాబట్టి కేవలం ఇప్పుడు మాత్రం మా కాన్స్టిట్యూషన్ అంతా కూడా కేవలం యొక్క గ్రామ స్థాయిలో గ్రామ సుపరిపాలన అందిస్తామని చెప్పే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీకి పోటీ చేస్తాం. సో కాబట్టి మంచి నాయకుల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ పార్టీ హైదరాబాద్ నుంచి దూరం వచ్చి
లక్ష్మీపేటలో ఈరోజు ప్రెస్ మీట్ పెడుతుందంటే ఈ పార్టీకి చాలా ధ్యేయం ఉంది. సో కాబట్టి ఇంకా ముందుకి ఈ పార్టీ వెళ్తుంది, ఇంకా ఆగదు, ఆగే పరిస్థితి లేదు. అంతా కూడా ఆర్థిక పరిపుష్టత అంతా కూడా ఈ పార్టీకి ఉంది. సో కాబట్టి ఎక్కడేం చేయాలో చేస్తాం. తర్వాత క్యాండిడేట్స్కి నిలబడే అభ్యర్థులకి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తాం. జై తెలంగాణ ప్రజారాజ్య పార్టీ. జై తెలంగాణ.